ఇక విజయవాడలో ఇటీవలే వచ్చిన భారీ వరదకు తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో సింగ్ నగర్ ఒకటి. ఇక్కడ వరద వల్ల నష్టపోని ఇల్లంటూ దాదాపు లేదు. ఆ నష్టం ఎంత తీవ్రంగా ఉందో అందరికీ తెలిసిందే. అయితే తాజాగా సింగ్ నగర్ లో వరద ఏ విధంగా వచ్చింది, ఎంత మేరకు ఇళ్లను ముంచెత్తిందో మీరు ఓసారి ప్రత్యక్షంగా చూడండి. ఈ నెల 1వ తేదీన ఉదయం 9 గంటలకు చిన్నగా వరదపు నీటితో తడిచిన కాలనీలు కేవలం 2 గంటల్లో ఇళ్లన్నీ నీట మునిగిపోయాయి. మొదట్లోనే ముంపును గుర్తించిన స్థానికులు ఒక్కొక్కరిగా ఇళ్ల నుంచి కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లారు. 1వ తేదీ 11:30 లోపు సింగ్ నగర్ మొత్తం చెరువును తలపించింది. ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. ఇక మనము బిగ్ టీవీ స్క్రీన్ మీదగా చూసుకోవచ్చు. విజయవాడలో నీట మునిగిన సింగ్ నగర్ దృశ్యాలు ఒక్కసారిగా కూడా అక్కడ వరద పోటెత్తడంతో సింగ్ నగర్ ప్రాంతం అంతా కూడా వరదమయమైపోయింది. ఆ నష్టం నుంచి ఇంకా సింగ్ నగర్ ప్రాంతాలు కోలుకోలేదని చెప్పుకోవాలి. వర్షం ముందు ఏ విధంగా ఉంది, అలాగే తర్వాత ఏ విధంగా ఉంది అనేది కూడా మనం చూసుకోవచ్చు. వర్షం వచ్చిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా నీటిలో మునిగిపోయింది. ప్రతి ఒక్క ఇల్లు కూడా వరదలోనే చిక్కుకున్న పరిస్థితి నెలకొంది. ప్రతి ఒక్కరు కూడా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలంటూ కూడా అక్కడున్న అధికారులు అయితే అలర్ట్ జారీ చేశారు. ముందుగానే కొంతమంది అక్కడున్న కాలనీ వాసులైతే గ్రహించి ఎక్కడికక్కడ తట్టాబుట్టా సదురుకొని ఇంట్లో ఉన్న సామాన్లు పిల్లా జల్లలతో అంతా కూడా ముందుగానే కొంతమంది అలర్ట్ అయ్యి వేరే ప్రాంతానికి వెళ్లిన పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత ఇంకా కొంతమంది అయితే వరదల్లోనే చిక్కుకొని ఉండిపోయారు. ప్రస్తుతం మనం విజువల్ కూడా చూసుకోవచ్చు. సింగ్ నగర్ ప్రాంతం అంతా కూడా వరదల్లోనే ఉన్న పరిస్థితి నెలకొంది. అక్కడ వరద వల్ల నష్టపోని ఇల్లంటూ కూడా ఎక్కడా లేదు. ప్రతి ఒక్క ఇల్లు కూడా ఆ వరదల్లోనే చిక్కుకొని ఉండిపోయింది. ఆ నష్టం ఎంత తీవ్రంగా ఉందో కూడా అందరికీ తెలిసిందే. దాదాపు వారం రోజుల పాటు కూడా వాళ్ళు ఆ వరద నీటిలోనే గడిపిన పరిస్థితి నెలకొంది. కేవలం 2 గంటల వ్యవధిలోనే కాలనీ అంతా కూడా మునిగిపోయింది. ఆ విజయవాడలో కురిసిన భారీ వర్షానికి సింగ్ నగర్ ప్రాంతం ఒకటే కాదు, విజయవాడలో ఉన్న పరిసర ప్రాంతాలు కూడా అదే పరిస్థితిలో నెలకొంది. మెయిన్ గా ఇటు సింగ్ నగర్ లోనే భారీ ఎత్తున ప్రాంతం అంతా కూడా వరద నీటిలో చిక్కుకుపోయిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ రోజు కాలనీ ఏ విధంగా ఉంది అనే దానికి మనకి మా ప్రతినిధి శివ లైవ్ లో అక్కడ అందుబాటులో ఉన్నారు. శివ, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? సింగ్ నగర్ లో వర్షాలు వచ్చినప్పుడు ఆ ప్రాంతం ఎలా ఉంది, అలాగే ఇప్పుడు ఎలా ఉంది శివ? మొత్తం మీద చూసుకుంటే కనుక సింగ్ నగర్ లో 1వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అంటే 11:30 వరకు జరిగిన సీసీ ఫుటేజ్ ఎక్స్క్లూజివ్ వీడియోస్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూసుకోవచ్చు. అయితే కేవలం 2 గంటల వ్యవధిలో సింగ్ నగర్ కాలనీ అంతా మొట్టమొదటిగా కొంచెంగా నీరు వచ్చిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత 2 గంటల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో సింగ్ నగర్ అంతా కూడా నేత మునిగిపోయిన పరిస్థితి కనిపించింది. దాదాపుగా 8 నుంచి 10 అడుగుల లోతు ఎత్తు నీరంతా కూడా సింగ్ నగర్ లోకి చేరుకుంది. పైన కురుస్తున్న వర్షాలకు సంబంధించి, అలాగే బుడమేరు వాగు ఉధృతి నేపథ్యంలో ఆ వర్షపు నీరంతా కూడా సింగ్ నగర్ కాలనీపై పూర్తి స్థాయిలో నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ప్రస్తుతం పరిస్థితి అయితే మాత్రం ప్రశాంతంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఏదైతే సీసీ ఫుటేజ్ లో 1వ తేదీన భారీ స్థాయిలో వరద నీరు చేరుకొని ఉన్న కాలనీ ఉందో, ప్రస్తుతం ఆ కాలనీ అంతా కూడా మామూలుగానే, అంటే రెగ్యులర్ గా ఏ రకంగా అయితే ఉందో అదే రకంగా ఉంది. ఎందుకంటే దాదాపుగా 9 రోజుల పాటు జరిగిన నిర్విరామ సేవా కార్యక్రమాలు కానీ, లేకపోతే అధికారులు తీసుకుంటున్న చర్యల విషయంలో కానీ, నీటి తరలింపుకు సంబంధించి తీసుకున్న చర్యల విషయం, ఇట్లా రకరకాల కోణాల నేపథ్యంలో కూడా వరద తగ్గుముకోవటం, అలాగే ఎగువ ప్రాంతాల నుంచి వర్షపు నీరు రావడం నిలిచిపోవడం, అలాగే ఇప్పటికే పునరావాస కేంద్రాలకి ప్రజల్ని తరలించడం, నీరు అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయడం ఫైర్ ఇంజన్ల ద్వారా. సో ఓవరాల్ మొత్తం మీద చూసుకుంటే ప్రస్తుతం సింగ్ నగర్ అయితే సాధారణ పరిస్థితి అయితే వచ్చింది. 1వ తేదీకి ఈ రోజు 10వ తేదీకి క్వైట్ ఆపోజిట్ లో కూడా అక్కడ వాతావరణం అయితే ఉంది. అక్కడ దాదాపుగా ఉదయం 9 గంటల నుంచి 11:30 లోపే 2 గంటల నుంచి 2:30 గంటల వ్యవధిలోనే సింగ్ నగర్ మొత్తం కూడా నీట మునిగిపోయింది. 8 నుంచి 10 అడుగుల ఎత్తులు. కానీ ప్రస్తుతం అయితే సాధారణమైన పరిస్థితి అయితే కొనసాగుతా ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ.
రైట్. ఇక మొన్న కురిసిన భారీ వర్షాలకు సింగ్ నగర్ ప్రాంతం ఏ విధంగా మారింది అనేది మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అక్కడ కాలనీ అంతా కూడా బురదమయంలో చిక్కుకుంది. ఇటు ప్రతి ఒక్క ఇల్లు కూడా నీటిలోనే మునిగిపోయిన పరిస్థితి నెలకొంది. అక్కడున్న రోడ్డు మీద పార్క్ చేసిన వెహికల్స్ కానివచ్చు, అలాగే అక్కడున్న మనుషులు కూడా ప్రతి ఒక్కరు కూడా వరద నీటిలోనే చిక్కుకున్న పరిస్థితి నెలకొంది. దాదాపు 2 గంటల్లోనే సింగ్ నగర్ ప్రాంతం అంతా కూడా వరదమయమైపోయిన పరిస్థితి నెలకొంది. ఈ నెల 1వ తేదీన కురిసిన భారీ వర్షానికి సింగ్ నగర్ ప్రాంతం అంతా కూడా నీట మునిగిన పరిస్థితి నెలకొంది. ముందుగానే కొంతమంది అక్కడున్న కాలనీ వాసులు గ్రహించి వాళ్ళు వేరే ప్రాంతానికి తరలి వెళ్లిన పరిస్థితి నెలకొంది. అలాగే దాదాపు 2 గంటల్లోనే ఆ కాలనీ అంతా కూడా నీట మునిగిన పరిస్థితి నెలకొంది. అక్కడ వరద వల్ల నష్టపోని ఇల్లంటూ దాదాపు లేదు. ప్రతి ఒక్క ఇల్లు కూడా వరద నీటిలోనే చిక్కుకుపోయింది. ప్రజలంతా కూడా ఆర్తనాదాలు మనం చూస్తూనే ఉన్నాము. మొన్న కురిసిన భారీ వర్షాలకి అక్కడ చెరువును తలపించిన పరిస్థితి అయితే నెలకొంది. సింగ్ నగర్ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా కూడా పునరావాస కేంద్రాలకు ప్రభుత్వం కూడా తరలించింది. వాళ్ళకందరికీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూనే ఉంది ప్రభుత్వం. అలాగే అక్కడ తాజాగా సింగ్ నగర్ లో వరద ఏ విధంగా వచ్చింది అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా వరద చుట్టుముట్టేసిన పరిస్థితి నెలకొంది. సింగ్ నగర్ ప్రాంతం మొత్తం ఇళ్లను ముంచెత్తితే ఎంత మేరకు ఇళ్లను ముంచెత్తిందో మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. 1వ తేదీన 9 గంటలకు చిన్న వరదతో స్టార్ట్ అయిన ఈ వర్షం దాదాపు 2 గంటల్లోనే ఇళ్లన్నీ నీట మునిగిపోయేలా చేసింది. ఎప్పుడు కూడా ఇంత భారీ వర్షాన్ని ఆ కాలనీ వాసులు చూడలేదు అంటూ కూడా మొన్న పడిన వర్షాలకి చెప్పుకొచ్చారు. సింగ్ నగర్ ప్రాంతం నుంచి ఇప్పుడైతే ప్రెసెంట్ ఒక్కొక్కరుగా కోలుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇంకా కొంతమంది ఇళ్లలో వర్షపు నీరు వరద ఉంటూనే ఉంది. ఆ వరద నుంచి ఇంకా కాలనీ వాసులు అయితే కోలుకుంటున్నారు. అలాగే ఇళ్లలోకి బురద నీరు చేరడంతో వాళ్ళంతా క్లీనింగ్ చేసుకుంటున్నారు. మరోవైపు అక్కడ రోడ్లపై పార్క్ చేసిన బైకులు కానివ్వచ్చు, కార్లు అన్నీ కూడా నీటిమయమైపోయిన పరిస్థితి నెలకొంది. సింగ్ నగర్ లో మొన్న కురిసిన విజయవాడలో ఏదైతే మొన్న భారీ వర్షం కురిసిందో ఆ వర్షానికంతా కూడా ఇటు సింగ్ నగర్ లో ఒక్కసారిగా వరదమయమైందని చెప్పుకోవచ్చు. ఇక్కడ క్యామ్ 1 లో మనం చూసుకోవచ్చు. సిసి కెమెరాలో ఏదైతే రికార్డ్ అయిందో ఆ దృశ్యాన్ని మనం చూసుకోవచ్చు. క్యామ్ 1 లో ఇటు ప్రజలు కానివ్వచ్చు రోడ్లపై వాళ్ళు ఇళ్లలోనే మెట్ల మీద నిలబడి వాళ్ళు వెయిట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. వాళ్ళ ప్రాంతం అంతా కూడా బురదమయంలోనే చెరువును తలపించేలా ఉంది. ఇక్కడ క్యామ్ 2 లో కూడా చూసుకోవచ్చు. వారి ఇంటి ముందున్న వాహనాలని వాళ్ళు క్లీన్ చేసుకుంటున్నారు. బురదలోనే వాటిని అక్కడే పార్క్ చేస్తారు. వాళ్ళ వాహనాలు ఏమైపోతాయి, మా ఇల్లు ఏమైపోతాయి, మేము ఎక్కడికి వెళ్ళాలి అంటూ కూడా మొన్న వాళ్ళు చెప్పుకొచ్చిన తీరు మనందరినీ కన్నీటి పర్యంతం చేసిందనే చెప్పుకోవాలి.